అండి సార్ మీ పేరండి? కాకాని మల్లికార్జునరావు. కాకని మల్లికార్జునరావు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఎలా ఉందండి ఈ ఏడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ఒడ్లు 1200, మిరగాయలు 8000, మొక్కజొన్న 2000. ఎట్టుంది పరిస్థితి? పత్తి 4 వేలకు అమ్ముకున్నాం. రైతుల పరిస్థితి ఇప్పుడు మిర్చి ఎంత పలుకుతుంది? 8,000 కాడ నుంచి 12,000 దాకా. 8,000 ఖర్చు. మీ పల్నాడు సైడ్ ఎక్కువ మిర్చి అనుకుంటండి. మిర్చి మిర్చి వేసిన రైతుల పరిస్థితి ఏంటంటారు? అదే పరిస్థితి. 8,000 నుంచి 12,000. పెట్టుబడి రాదు. పెట్టుబడి ఎంత అవుతుందండి సుమారు? పెట్టుబడి 2 లక్షలు అయింది. ఒక ఎకరానికి 2 లక్షలు అయింది. ఏ పంట వేసిన? కోత కూలి 1,00,000, పెట్టుబడి 1,00,000. మిరప తోటకు అవుతుంది. నాగాడికి వచ్చేలాగా 40,000, 50,000 అవుతుంది. ఏడైతే అసలు ఇబ్బంది ఇంకా రైతులకి. పూర్తి ఇబ్బంది. కోలుకోలేని దెబ్బ తగిలింది అనుకో. ఈ రైతు భరోసాలు మరి రైతు భరోసా అని చెప్పి భరోసా వాడు వీళ్ళు చచ్చినాక ఇవ్వటమే. వీళ్ళు సగం చచ్చినాక అప్పుడు ఇస్తాడు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు రైతులకు 20,000 అని. ఆ 20,000 వచ్చినా కూడా కాస్త కూస్త ఒక అక్కడికి వస్తుంది కదా. వస్తుంది, ఇస్తే కదా. ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఏప్రిల్ మే నెల అంటాడు. ఎందుకంటే వాడు కాలంలో దూకినాక జనానికి బనానికి పనికి వస్తాయని మేము కూడా అనుకుంటున్నాం. కాదండి, మీరు ఒక పార్టీకి మద్దతుగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. తిడతామండి, మరి ఉన్న పరిస్థితి అది. ఇప్పుడు మే నెలలో ఇచ్చింది అనుకో, ఏం చేసుకోవాలి? అయ్యి వాడు కాలంలో దూకితే జనానికి చేసుకోవాల్సింది. మరి ఇప్పుడు ఈ తల్లికి వందనం కూడా ఉంది కదా, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నా కూడా అవి 10 ఇద్దరుంటే 30,000 అన్నారు. ఆ 30,000 ఈ రైతు భరోసా 20,000 వస్తే రైతు ఒక అక్కడికి వస్తుంది కదా. వస్తుంది, మరి రాని ఏం చేస్తావు? ఇవ్వలేదుగా. మరి ఎప్పుడు ప్రవేశపెడతారు అనుకుంటున్నారు? మరి ప్రజలకు ఇచ్చిన మాట 8 నెలలు అవుతుంది. అది ఏప్రిల్ మే నెలలో అంటాడు. అప్పుడైతే ఇబ్బందే, ఇంకా మరి ఇంకా పూర్తిగా ఇబ్బంది అయ్యాం. ఈ ఏడుకైతే ఇబ్బంది. ముందు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఈ ఏడుకైతే ఇబ్బందిగానే కొనసాగుతుంది. మరి ఈ ఫ్రీ బస్సు ఉంది చూసారండి, దీనివల్ల ఉపయోగం ఉందంటారా? దీన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది? ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికి. అది నాకు సీటు కావాలంటే నాకు సీటు కావాలని ఒక పెట్టలేదు కదా. పెడితే రోజు కారం పడిపోతాయి. ఈ మొగుడు తిట్టైనా రోజు కారం పడిపోతాయి. ఎందుకంటే ఛార్జీ లేదు. ఇంకొక 1000 రూపాయలు లేకపోయి ఉండలేని కొనకొచ్చేదాన్ని ఇది ఒక దండగా తెచ్చాడు. తెలంగాణలో చూస్తున్నాం మనం, ఉచిత బస్సు పెడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలంగాణలో చూస్తున్నాం. అది చూసి కూడా ఆంధ్రాలో ప్రవేశపెట్టడం. ముందు దాగినోడు దొల్లాడుతాడు, వెనకొచ్చినోడు ఏమంటాడు? మంచిగా పోయమంటాడు. అంటే వాడికన్నా ఎక్కువ దొల్లాడాలని. అలా అంటారా? అది ఇప్పటికైతే అలా కొనసాగుతుంది. రైతుల పరిస్థితి, సామాన్య ప్రజల పరిస్థితి అయితే ఈ ఏడు ఎలా ఉంటుంది? కూలికి పోయినోడి కాడ 1,00,000 రూపాయలు ఉంటే 10 ఎకరాలు పొలం వేసినోడి కాడ 2 లక్షలు అప్పు ఉంది. మైనస్లో అట్లా ఉంది పరిస్థితి. అతని కాడే చేతి నిండా డబ్బులు 1,00,000 రూపాయలైనా కనిపిస్తున్నాయి. రైతుకేమో పంట పండించారు, రైతుకి పంట పండినా దండకు వచ్చి 2 లక్షలు అప్పు పడుతుంది. అది పొజిషన్. ఓకే, ఇబ్బందిగానే సాగుతుంది.